హాయ్ అండి. ఇక్కడ లాంగ్ ఫ్రాక్ కుట్టడానికి బాడీ పార్ట్కి నేను మెయిన్ క్లాత్ ఇలా గమ్ చేసేసాను. చూడండి, చుట్టూ కూడా గమ్ చేసేసాను. ఓకేనా? ఇలా గమ్ చేసేసిన బాడీ పార్ట్ని ఇప్పుడు ఫస్ట్ అయితే నెక్ జాయింట్ చేసేద్దాం. ఇది పల్చడి క్లాత్ కాబట్టి నెక్ జాయింటింగ్కి నేను ఇలా క్లాత్ తీసుకున్నాను అన్నమాట. దీన్ని చూడండి, ఎగ్జాక్ట్లీ చూస్తే మీకు ఇక్కడ మొత్తం చుట్టూ కుట్టేసేసాను నేను. ఓకేనా? ఇలా నెక్ జాయింటింగ్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్కి వెళ్ళి నుంచి స్టార్ట్ చేయాలి నెక్ జాయింటింగ్ అనేది. మెయిన్ క్లాత్కి వెళ్ళి నుంచి ఈ నెక్ జాయింటింగ్ పీస్ని ఇలా ప్లేస్ చేసేసుకోవాలి. మీ దగ్గర పిన్స్ ఉంటే పిన్స్ పెట్టేసేయండి. ఇలాగా ఇలా జాయింట్ చేసేటప్పుడు పిన్స్ పెట్టేసేసి జాయింట్ చేస్తే చాలా బెస్ట్ అనమాట. మనకి ఎక్కడ కూడా నెక్ డిస్టర్బ్ అవ్వదు అనమాట. ఇలా పిన్స్ పెట్టేసుకోండి. ఫస్ట్ నెక్ షేప్ అవుట్ అవ్వదు, నీట్ లుక్ వచ్చేస్తుంది. ఓకే కదా ఫ్రెండ్స్? ఇలా పిన్స్ పెట్టేసేసి ఇలా రౌండ్గా కుట్టేసేయండి. ఇలా రౌండ్గా కుట్టేశాక ఇలా ఘాట్లు పెట్టేసుకోండి. పిన్స్ తీసేసి ఇలా హోల్డ్ చేసేయండి. ఇలా హోల్డ్ చేసేసి కుట్టేసేయండి. మనకి చేయి వాళ్ళు ఎటు ఉంటే అటు హోల్డ్ చేయండి. ఇలా చూడండి, ఫస్ట్ నుంచి స్టార్టింగ్ దాకా కూడా ఎడ్జెస్సే కుట్టుకుంటూ వచ్చాను. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇంక ఇది అనేది నేను చేతి పని చేసేస్తాను అనమాట. సేమ్ యాజ్ టీజ్గా సెకండ్ పార్ట్కి కూడా కుట్టేద్దాం. డాట్స్ వేసేసి కుట్టేద్దాం. దాన్ని కూడా ఇక్కడ డాట్స్కి పాయింట్ తీసుకున్నాం కదా, అదే డాట్స్కి పాయింట్ని కుట్టేయండి. సేమ్ యాజ్ టీజ్గా సెకండ్ డాట్ కూడా వేసేద్దాం. ఫ్రెండ్స్, ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ కూడా సేమ్ యాజ్ టీజ్గా నెక్ని రెడీ చేసి పెట్టాను. ఇప్పుడు ఇది నెక్ని మళ్ళీ సేమ్ యాజ్ టీజ్గా జాయిన్ చేసేద్దాం. సేమ్ ఇలానే పిన్నిస్లు పెట్టేసేసి ఇలా సేఫ్ పిన్స్ పెట్టేసి కుడితే ఏంటంటే మనకి ఎక్కడ కూడా రౌండ్ నెక్ షేప్ అవుట్ అవ్వదు. కాబట్టి పిన్స్ అనేది మెయింటైన్ చేసుకోండి.
నేను కుట్టగలను అని చెప్పేసి పిన్స్ మెయింటైన్ చేయకుండా కుడితే మనకే షేప్ అవుట్ అయిపోతుంది. పిన్స్ మెయింటైన్ చేయడమే చాలా బెస్ట్. చూడండి, ఇలా పిన్స్ సెట్ చేసేసి ఇలా పాదం కింద పెట్టి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా సేమ్ ఖర్చు మెయింటైన్ చేయండి. సేమ్ యాస్టీస్గా ఘాట్లు పెట్టేసేయండి. ఇందాక మనం ఎలా కుట్టామో అలానే. మన చెయ్యి వాలెట్ ఉంటే అటు సైడ్ ఓకేనా. బ్యాక్ నెక్ కూడా అయిపోయింది మనకి, చూసారు కదా. ఇప్పుడు డాట్స్ వేసేద్దాం. డాట్స్కి ఇక్కడ ఘాట్లు పెట్టుకున్నాం కదా, సేమ్ యాజ్ టీజ్గా డబల్ పాదం అంతా ఖర్చు పెట్టేసేసి ఎల్లో లైన్ నాకు గుర్తుపెడతాం. ఓకేనా. ఇది కూడా అంతే, డబల్ పాదం మందం ఖర్చు పెట్టేసేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది అయిపోయింది మనకి స్టిచ్చింగ్. ఇప్పుడు ఈ రెండు ఇట్లా ఒకదాని మీద ఒకటి పెట్టేసేసి నెక్ దగ్గర నుంచి షోల్డర్ జాయిన్ చేయండి. ఎంతైతే ఖర్చు ఉంచామో సేమ్ అదే ఖర్చు ఉంచి నెక్ దగ్గర నుంచి షోల్డర్కి జాయిన్ చేయండి. సేమ్ యాస్టీస్గా ఇటు సైడ్ కూడా నెక్ నుంచి షోల్డర్కి జాయిన్ చేసేయండి. ఇలా జాయిన్ చేశాక నెక్ నుంచి షోల్డర్కి ఎందుకు అని చెప్తామంటే, ఇలా చూడండి, ఇక్కడ షోల్డర్ కొంచెం ఎక్స్ట్రా అయింది ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్. ఈ రెండు ఇలా సమానంగా కట్ చేసేసుకోవచ్చు. మరీ ఎక్కువ తీసేయకండి కర్వ్, ఎందుకంటే బ్యాక్ పార్ట్ కొంచెం ఎక్కువనే ఉంది, కింద ఇక్కడ చంకల దగ్గర పోతుంది. ఇలా చూడండి, ఇది కూడా అంతే, ఇలా సమానంగా అడ్జస్ట్ చేసేయచ్చు అనమాట నెక్ నుంచి షోల్డర్కి అయితే. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి జాయింటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు బెల్లీ హ్యాండ్స్, మనం ఈ డ్రెస్కి బెల్లీ హ్యాండ్స్ తీసుకున్నాం కదా, బెల్లీ హ్యాండ్స్ ఎలా జాయిన్ చేయాలో చూపిస్తాను చూడండి. ఒకటి పెద్దది, ఫ్రంట్ ఏది బ్యాక్ ఏది ఖచ్చితంగా చూసుకోండి, ఇది పెద్దది. ఓకేనా.
ఒకటి చిన్నది ఉంటుంది, ఒకటి పెద్దది ఉంటుంది, ఒకటి చిన్నది ఉంటుంది. చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి ఏది రాంగ్ సైడ్ ఏది ఫ్రంట్ సైడ్ అని. రాంగ్ సైడ్, ఇది రాంగ్ సైడ్, ఇది మిడ్ పాయింట్. ఓకేనా, మిడ్ పాయింట్ ఇక్కడ, రాంగ్ సైడ్ పైకి. మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్, రాంగ్ సైడ్ మిడ్ పాయింట్, రెండు మ్యాచ్ అయ్యేటట్టు పెట్టేసేసి, దీనికి చంకలోతు ఫ్రంట్ బ్యాక్ అని ఏమీ ఉండదు కాబట్టి ఎటైనా ఏం కాదనమాట, ఎటు సైడ్ పెట్టినా ఏం కాదు. ఇప్పుడు ఇవి 3 కలుపుకుంటూ నీట్గా కుట్టుకుంటూ రండి, ఎక్కడ లాగొద్దు. మూడు లేయర్స్ చూడండి, ఇక్కడ 3 లేయర్స్ జాయింట్ అవ్వాలి, 3 లేయర్స్ జాయింట్ అవ్వుకుంటూ రావాలి. చూసారు కదా, 3 లేయర్స్ జాయింట్ అవ్వుకుంటూ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ టాప్ స్టిచ్ ఇంకో కుట్టేయండి. సేమ్ ఇట్ సైడ్ కూడా 3 లేయర్స్ జాయింట్ అయ్యేలా చూసుకోండి. చూసారు కదా, ఇంకే లేయర్స్ అనేది ఎలా వచ్చిందో చూపిస్తా చూడండి, ఎంత బాగా వచ్చిందో చూడండి. హ్యాండ్ కూడా ఎంత బాగా వచ్చిందో చూడండి, బెల్లీ హ్యాండ్స్. ఓకే కదా ఫ్రెండ్స్, బెల్లీ హ్యాండ్స్ ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కూడా బెల్లీ హ్యాండ్స్ అనేది జాయిన్ చేసేద్దాం. చూసారు కదా, హ్యాండ్స్ అనేవి అయిపోయినాయి, బెల్లీ హ్యాండ్స్. ఇప్పుడైతే మనకి బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. కింద లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ జాయిన్ చేసేద్దాం. ఇక్కడ బాడీ పార్ట్కి మెయిన్ క్లాత్ జాయిన్ చేసేయాలి. మెయిన్ క్లాత్కి ఫ్రంట్ ఏదో బ్యాక్ ఏదో
ఒకసారి అబ్జర్వ్ చేసుకొని ఇలా నడుంకి సరిపోండు ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. మనకి మెయిన్ క్లాత్ అతుకులు పడుంటే కనుక మెయిన్ క్లాత్ పైకి వచ్చేలా చూడండి. కింద మెయిన్ క్లాత్ ఒక సైడ్గా ఉండాలి. పైకి ఇప్పుడు మనం స్టిచ్ చేసే వేలో పైకి రివర్స్లో ఉండాలన్నమాట. అప్పుడే మనకి స్ట్రైట్గా వస్తుంది. మెయిన్ క్లాత్ కరెక్ట్గా వస్తుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మెయిన్ క్లాత్ని మొత్తం జాయిన్ చేసుకుంటూ వచ్చేయాలి. ఎక్కడ లాగకండి. లాగితే కనుక ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఖచ్చితంగా మీకు సాగిపోయి కొంచెం లాస్ట్కి మిగిలిపోతుంది. అదే లాగకుండా ఫ్రీగా పెట్టి కుట్టేస్తే కనుక మీకు ఎండింగ్ పాయింట్లో కొంచెం క్లాత్ కూడా మిగలదు. చూసారు కదా, మనకు క్లాత్ అనేది కొంచెం కూడా మిగలలేదు. మన వేలో కట్ చేస్తే ఎక్కడ క్లాత్ అనేది మిగలదు. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్కి మెయిన్ జాయినింగ్ చేస్తున్నాను. ఎప్పుడైనా సరే ఫస్ట్ బ్యాక్ పార్ట్ జాయింటింగ్ చేసుకోండి. కొంచెం ఎక్కువ తక్కువ అనిపించినా కానీ ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా కానీ మీకు బ్యాక్ పార్ట్లో అర్థమైపోతుంది. అందుకనే ఫస్ట్ బ్యాక్ పార్ట్నే కుట్టండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మెయిన్ క్లాత్ జాయిన్ చేస్తున్నాను చూడండి. ఫ్రంట్ పార్ట్కి కూడా మెయిన్ క్లాత్ జాయిన్ చేసేటప్పుడు అతుకులు అనేవి పైకి వచ్చేలాగా చూసుకొని మెయిన్ క్లాత్ సేమ్గా పెట్టేసి కుడుతున్నాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు సేమ్ ఇందాకట్లానే లాగకుండా ఫ్రీగా మూవ్ చేసుకుంటూ క్లాత్ అనేది ఫ్రీగా ఇచ్చేయాలి పాదం దగ్గర. మీరు లాగినట్టు చేస్తే మాత్రం సాగిపోయి మీకు లాస్ట్కి ఎండ్కి వచ్చేసరికి కొంచెం క్లాత్ మిగిలిపోతుంది. అందుకనే ఇలాగా ఫ్రీగా ఇచ్చేయండి. క్లాత్ని ఫ్రీగా ఇచ్చేస్తే మనకి ఎండ్లో క్లాత్ అనేది మిగలదు. ఇలా మెయిన్ క్లాత్ జాయిన్ చేసేసుకొని లైనింగ్ జాయిన్ చేసేసుకోవాలి. ఇక్కడ మెయిన్ క్లాత్ జాయిన్ చేసేసాము కదా బాడీ పార్ట్. ఇప్పుడు బ్యాక్ సైడ్ నేను లైనింగ్ జాయిన్ చేస్తున్నాను చూడండి. లైనింగ్ జాయిన్ చేసేటప్పుడు ఇక్కడ లైనింగ్ నాకు చాలా అతుకులు పడ్డాయి. ఈ అతుకులన్నీ కూడా మనకి ఇట్లా లోపలికి వచ్చేటట్టు, అంటే అతుకులు అనేవి పైకి ఉంటే మనం లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. జాయింటింగ్స్ అనేవి అతుకులు కనపడకుండా ఉన్న సైడ్ ఏమో మెయిన్ క్లాత్కి వెళ్ళి ఉండాలి. ఓకేనా. ఇప్పుడు ఇది మొత్తం జాయిన్ చేసే ముందు నడుం లూజ్కి లైనింగ్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకుంటున్నాను. కరెక్ట్గా ఉంది. ఇప్పుడు లైనింగ్ జాయిన్ చేసేస్తున్నాను. ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. చాలా ఈజీ మెథడ్ అన్నమాట. లాంగ్ ఫ్రాక్ అనేది చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది మనకి బ్లౌజెస్ కన్నా కూడా. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది చూడండి, లూజ్గా పెడుతున్నాను నేను. ఎక్కడా కూడా లాగినట్టు చేయొద్దు, లూజ్గా పెట్టండి. మీరు కనుక లాగినట్టు చేసింటే కనుక లాస్ట్కి వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ మిగిలేదు. అందుకనే లూజ్గా పెట్టమని చెప్పేసి అన్నాను నేను. చూసారు కదా, మళ్ళీ ఒకసారి ఒక కుట్టేసేద్దాము. అన్నీ కలిపి ఇప్పుడు డబల్ స్టిచ్ కిందకి అయిపోతుంది. చూసారు కదా, డబల్ స్టిచ్చింగ్ కూడా అయిపోయింది మనకి. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసి చూడండి. చూసారు కదా, ఇటు సైడ్ జాయింటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఇంకో సైడ్ నేను ఆల్రెడీ మెయిన్ క్లాత్ జాయింట్ చేసేసాను కదా. ఇప్పుడు లైనింగ్ జాయింటింగ్ అనేది చూపిస్తున్నాను మీకు. సేమ్ యాజ్ టీజ్గా ఇందాక ఎలా అయితే పెట్టామో అలానే పెట్టండి. అంటే అతుకులు పడ్డాయి కదా మనకి, ఆల్రెడీ అతుకులు ఉన్న సైడు పైకి పెట్టండి. మెయిన్ క్లాత్ ఇటు పెట్టండి. మెయిన్ క్లాత్కి వెళ్ళి అతుకులు లేనికి వెళ్ళి పెట్టండి. మళ్ళీ సేమ్ యాజ్ టీజ్గా నడుం లూజ్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని స్టిచ్ చేసేయండి. ఒక పాదం మందం ఖర్చుతో ఎండింగ్ దాకా సేమ్ ఖర్చు మెయింటైన్ చేసుకుంటూ కుట్టేయండి.
ఫ్రంట్ పార్ట్ కూడా మనకి ఎక్కడ లాగినట్టు చేయకుండా కుడితేనే కరెక్ట్గా వస్తుంది, లేకపోతే క్రాస్ కటింగ్ కాబట్టి సాగిపోయిద్ది, ఎక్స్ట్రా పీస్ మిగిలిపోద్ది. అందుకే లాగినట్టు చేయకుండా కుట్టమని చెప్పేది. మళ్ళీ ఒకసారి కుట్టిచ్చేద్దాం. ఓకే కదా, 2 స్టిచ్లు ఇచ్చేసాం కదా. ఇప్పుడు చూడండి, అతుకులు అనేవి లోపలికి వెళ్ళిపోయేటట్టు పెట్టాం కాబట్టి పల్చగా ఉంటుంది శారీ క్లాత్, కాబట్టి దీని మీద నుంచి కూడా మనకి డబల్ క్లాత్ అనేది కనిపించదు. ఓకేనా. ఇప్పుడైతే మనకి లైనింగ్ జాయినింగ్, మెయిన్ క్లాత్ జాయినింగ్ అయిపోయింది నడుంకి. ఇప్పుడు హ్యాండ్స్ జాయింటింగ్ చూద్దాము. ఇలా చూడండి, సైడ్ జాయింటింగ్స్ ఎలా వేయాలో చూపిస్తాను మీకు. పర్ఫెక్ట్ వేలో సైడ్ జాయింటింగ్ మీకు ఎక్కడ కొంచెం కూడా డౌట్ లేకుండా ఈజీగా వేసుకునే విధంగా నేను చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నడుం పాటు సేమ్గా పట్టుకొని స్ట్రైట్గా తీసుకొచ్చేసేసి చూడండి. హ్యాండ్స్, బెల్లీ హ్యాండ్స్కి సైడ్ జాయింటింగ్, ఎలా చేయాలో చూపిస్తా చూడండి. ఈ 4 హ్యాండ్స్ కూడా సమానంగా 5 పొరలు ఉంటాయి కదా, ఈ 5 పొరలు కూడా సమానంగా పట్టుకొని, ఇవైతే ఫస్ట్ అయితే జిగ్జాగ్ చేయించుకొని తర్వాత అయినా కుట్టుకోవచ్చు, లేదా ఇలా అయినా కుట్టుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఫస్ట్ కుట్టేస్తున్నాను, తర్వాత జిగ్జాగ్ చేపిస్తాను. స్టార్టింగ్ రఫ్ ఇచ్చేసుకోండి. చూడండి, చంక లూజ్ కూడా ఇక్కడ స్టార్టింగ్ రఫ్ ఇచ్చేయండి. చంక లూజ్ దగ్గర కూడా రఫ్ చేయండి. చేసేసేసి ఇప్పుడు నడుం లూజు మనం ఆల్రెడీ కాట్లు పెట్టుకున్నాం కదా, ఈ కాట్ల దగ్గరికి తిన్నగా కుట్రానిచ్చేయండి. ఇలా కుట్టొచ్చాక నడుం లూజ్ దగ్గర నీడిల్ కిందికి దించేసి స్టిచ్చింగ్ అనేది ఆపేసేసి ఒక 4 ఇంచెస్ మందం ఇలా పెట్టండి. హ్యాండ్ 4 ఇంచెస్ మందం ఇట్లా డౌన్కి ఇక్కడికి డౌన్ చేసేసేసి 4 పీసులు కూడా, అంటే మెయిన్ క్లాత్, లైనింగ్, పైన 2 కింద 2 4 పీసులు కూడా కలిపి పట్టుకొని స్ట్రైట్గా ఇట్లా క్రాస్గా స్టిచ్ వచ్చేటట్టు పాదం లేపి నీడిల్ కింది దించమని చెప్పాను కదా, అలా దించడం వల్ల మనకి క్లాత్ అనేది కొంచెం కూడా కదలదు. పాదం లేపి ఇట్లా క్రాస్గా పట్టుకొని ఇలా క్రాస్గా స్టిచ్ వచ్చేలాగా కుట్టండి. ఎండింగ్ దగ్గరికి వచ్చేసరికి ఒక 1/2 ఇంచు మందం అటు పెట్టేసేసి ఇప్పుడు మళ్ళీ పాదం నీడిల్ దించి ఇలా తిప్పేసేసి ఇక్కడ రఫ్ ఇచ్చేయండి. ఫస్ట్ రఫ్ ఇచ్చేసేసి ఇలా చూడండి, ఇప్పుడు ఇలా ఓపెన్ చేసి మెయిన్ క్లాత్ అనేది లోపలికి తోసేసి ఓన్లీ లైనింగ్ 2 పీసెస్ని పట్టుకోండి. ఇప్పుడు ఓన్లీ లైనింగ్ 2 పీసెస్ అనేది పట్టుకొని లైనింగ్ మీద నుంచి కుట్రానివ్వండి. ఇలా కింద దాకా లైనింగ్ మొత్తం కుట్టుకుంటూ వెళ్ళిపోండి. అర్థమవుతుంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఎండింగ్ రఫ్ ఇచ్చేయండి. చూసారు కదా, లైనింగ్ వరకే ఇప్పుడు నేను స్టిచ్ ఇచ్చాను కింద, మీకు అర్థమవుతుంది కదా, లైనింగ్ వరకే ఇచ్చాను కదా. ఇప్పుడు మెయిన్ క్లాత్ తీస్తున్నాను చూడండి. మెయిన్ క్లాత్ అనేది ఇలా లాగి తీసి ఇప్పుడు మెయిన్ క్లాత్కి స్టార్టింగ్, ఇది మెయిన్ క్లాత్ చాలా పల్చగా ఉంది, సిల్క్ క్లాత్ కాబట్టి నేను ఇలా హోల్డ్ చేసుకుంటూ కుట్టేస్తాను. స్టార్టింగ్ కొంచెం రఫ్ ఇవ్వండి. రఫ్ ఇచ్చేసి నీడిల్ దించేసేసి ఇలా స్ట్రైట్గా తిప్పేసుకోండి. నేను ఇది హోల్డ్ చేసుకుంటూ కుట్టుకుంటున్నాను. మీకు కొంచెం మందం క్లాత్ అయితే స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఏం కాదు. ఇది పీసులుగా కూడా రాదు ఇలా హోల్డ్ చేసుకొని కుట్టుకుంటే. హోల్డ్ చేసేసి కుట్టేయండి.
మెయిన్ క్లాత్ జాయినింగ్ కూడా చూపించేశాను కదా, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు సైడ్ జాయింటింగ్ అనేది నేను ఓన్లీ 1 స్టిచ్ చేశాను కదా, ఇప్పుడు ఇంకో స్టిచ్ కూడా వేసేస్తాను. చూడండి, ఇలా ఒక 3 స్టిచెస్ ఇచ్చేద్దాం. పాదం మందం ఖర్చుతో ఇచ్చేయండి ఇంకో కుట్టు. ఇలా చూడండి, నడుం దగ్గర నుంచి 4 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఆ 4 ఇంచెస్ దగ్గర లాగిచ్చేయండి. ఓకే కదా. అలానే సేమ్ ఇంకొకటి నడుం దాకా సరిపోతుంది. ఇప్పుడు కింద దాకా అవసరం లేదు, నడుం దాకా సరిపోతుంది అన్నమాట. ఓకే కదా. ఇలా 3 స్టిచెస్ ఇస్తే సరిపోతుందండి. మనకి బెల్లీ హ్యాండ్స్ జాయింటింగ్ అనేది మీకు ఎంత బాగా వచ్చిందో చూపిస్తాను చూడండి. ఓకే కదా. ఇప్పుడు సెకండ్ సైడ్ జాయింటింగ్ కూడా చూపిస్తాను మీకు. ఫస్ట్ టైం అర్థం కాకపోతే సెకండ్ టైంలో అయినా అర్థమైపోతుంది మీకు. ప్లస్ ఎక్కడైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. అర్థమై ఉంటే అర్థమైంది అని చెప్పైనా కామెంట్ చేయండి. అలా కామెంట్ చేసినా నాకు అదొక హ్యాపీనెస్. నా వీడియో ఒక్కరికైనా అర్థమైందా అని నాకు అదొక సంతోషం అనిపిస్తుంది అనమాట. అందుకని నాకు వీడియోస్ చేసే ప్రోత్సాహాన్ని ఇవ్వండి. నేను కూడా ఇంకా చాలా వీడియోస్ చేయాలి అనుకుంటున్నాను. ఇంకా మోడల్స్ కూడా చేయాలి అనుకుంటున్నాను. కాకపోతే నాకు మీ దగ్గర నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ లేక కూడా నేను ఓన్లీ నార్మల్గా చూపిస్తున్నాను. మీ దగ్గర నుంచి రెస్పాన్స్ బట్టి నేను ఇంకా వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను అనమాట. ఓకేనా. ఇప్పుడు బెల్లీ హ్యాండ్స్ మళ్ళీ సైడ్ జాయింటింగ్ చూడండి. 4 పీసెస్ సమానంగా పెట్టుకోండి. చూడండి, 4 బెల్లీస్ సమానంగా పెట్టుకున్నాను. స్టార్టింగ్ రఫ్ ఇచ్చేసాను. ఇక్కడ చెస్ట్ లూజ్ దగ్గర కూడా రఫ్ ఇచ్చేయండి. బెల్లీ హ్యాండ్స్కి చెస్ట్ లూజే మెయిన్. అదంతా లూజ్గానే ఉంటుంది, అదేం పెద్ద మెజర్మెంట్ కూడా కాదు బెల్లీకి, అందుకే చెస్ట్ లూజే మెయిన్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసేసి ఇక్కడ మనం ఆల్రెడీ నడుం లూజ్ పెట్టుకున్నాం కదా, అక్కడికి స్టిచ్ అనేది ఇచ్చేయండి. తిన్నగా కుట్టు వచ్చేసాక ఇక్కడ కరెక్ట్ నడుం లూజ్ దగ్గరికి వచ్చేసరికి ఇలా పైకనండి, ఖర్చులు పైకనేసి ఇలా కుట్టేయండి. ఇలా పెట్టేసేసి మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 4 ఇంచెస్కి ఇక్కడికి ఒక లైన్ గీసేయండి. ఇలా 4 ఇంచెస్ పెట్టేసి ఒక లైన్ గీసేసి ఇలా చూడండి, 4 క్లాత్స్ సమానంగా పట్టుకోండి. లైనింగ్ మెయిన్ క్లాత్ లైనింగ్ సమానంగా పట్టుకొని ఇలాగ క్రాస్గా పాదం లేపి క్రాస్గా పట్టుకొని ఇక్కడ దాకా తీసుకురండి. కుట్టు అనేది ఇక్కడ ఒక పాదం అన్నం వదిలేసి రఫ్ ఇచ్చేయండి. ఓకేనా. రఫ్ ఇచ్చేసాక ఒకసారి నీడిల్ కింది నుంచి పాదం లేపి మెయిన్ క్లాత్ అనేది లోపలికి అనేసి లైనింగ్ అనేది బాగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. కదా. లైనింగ్ అనేది జాయింటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు మెయిన్ క్లాత్ చూద్దాం. మెయిన్ క్లాత్ జాయింటింగ్ చేసేస్తాను చూడండి. స్టార్టింగ్ ఇలా హోల్డ్ చేసేసుకొని రఫ్ ఇచ్చేయండి. నీడిల్ దించేసి మళ్ళీ ఇట్లా ఇలా కుట్టుకుంటారండి. స్ట్రైట్గా పట్టుకొని ఇలా చూడండి. ఇది హోల్డింగ్ కూడా మెయిన్ క్లాత్ అనేది హోల్డింగ్ చేస్తున్నాం కదా, చాలా దూరంలో హోల్డింగ్ చేయాలి. అక్కడికక్కడ హోల్డ్ చేయొద్దు, ఇట్లా దూరంగా హోల్డ్ చేసేసి ఇలా పట్టుకొని ఇలా కుట్టేయండి. దూరంగా హోల్డ్ చేయడం వల్ల క్రాస్గా రాదు, సాగడం అనేది జరగదు, ప్లస్ బారుగా ఒకేసారి గట్టి కుట్టేసేయచ్చు అనమాట. టైం సేవ్ అవుతుంది బారు కుట్టయితే. అర్థమవుతుంది కదా.
దూరంగా హోల్డ్ చేయడం వల్ల మీకు ఇట్లా టైం సేవ్ అవుతుంది. ప్లస్ ఎక్కడ కూడా స్టిచ్చింగ్ సాగినట్టు అవ్వదు క్లాత్. ఈజీగా అయిపోతుంది. చూసారు కదా అంత ఈజీగా ఎండింగ్ పాయింటింగ్కి వచ్చేసాం మనం అప్పుడే. దూరంగా హోల్డ్ చేయడం వల్ల ఇలా కుట్టు అనేది లాగించేయచ్చు. ఓకే కదా, మనకి మెయిన్ క్లాత్ కూడా జాయింటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు సైడ్ స్టిచ్చింగ్ ఒకటే వేసాం కదా, ఇంకొక 2 వేద్దాము ఇప్పుడు. ఓకే కదా, ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయినాయో సైడ్ జాయింటింగ్స్ అనేవి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ నెక్ అనేది చుట్టూ నేను చేతి పని చేసేస్తాను. మిషన్ మీద కుట్టాను, చేతి పని చేసేస్తాను. మిషన్ మీద కుడితే తర్వాత ఆ స్టిచ్ అనేది అంత లుక్ ఉండదు. అందుకని నేనైతే చేతి పనే చేస్తాను నెక్స్ట్ డ్రెస్సెస్కి కూడా. ఓకే కదా, ఇది ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది ఎంత నీట్గా ఎలా వచ్చిందో చూపిస్తాను. చూడండి, ఇలా చూడండి. ఈ బెల్లీ హ్యాండ్స్ ఇవేమో ఇప్పుడు అంత లుక్ ఉండవు, జిగ్జాగ్ అయ్యాక ఇంకా లుక్ వస్తుంది అన్నమాట మన బెల్లీ హ్యాండ్స్. చూడండి, ఇదొక బెల్లీ, డబల్ లేయర్ బెల్లీ హ్యాండ్స్. ఓకేనా, ఇది ఫ్రంట్ నెక్. చూడండి, సైడ్ జాయింటింగ్స్ అయినా ఇక్కడ కూడా కరెక్ట్గా సమానంగా వచ్చేసింది మనకి. సైడ్ జాయింటింగ్స్ అయినా, డాట్స్ అయినా, నెక్ అయినా, ఎక్కడైనా కానీ నీట్ లుక్ అనేది వచ్చేస్తుంది. నేను చాలా షార్ట్ ఈజీగా వచ్చేలాగా మీకు చూపిస్తాను. చాలా తొందరగా అయిపోయే వేలో చెప్తాను, లాంగ్ ప్రాసెస్ అయితే చెప్పాను. కాబట్టి మీకు షార్ట్ ప్రాసెస్లో నీట్ ఫినిషింగ్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.